వాళ్ళకి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేసాం. ఏం చేస్తాం రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ ప్రభుత్వానికి ప్రజలకి ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఏ విధంగా ఎలాంటి పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చడం, మౌలిక వసతులకు సంబంధించి మౌలిక వసతుల కల్పన కృషి చేయడం, ఏదైనా సమస్యలు ఉంటే ప్రతి సమస్యని పరిష్కరించడానికి కృషి చేయడం, ఇవన్నీ కూడా చేసాం. ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో. కానీ ఇక్కడ ఉద్యోగ కల్పన అనేది చాలా తక్కువగా ఉంది మీ నియోజకవర్గానికి సంబంధించి. ఇప్పటివరకు పనిచేసినటువంటి వాళ్ళు కూడా వదిలేశారు అనేది ఉంది. దీని మీద యువతకి ఏమైనా హామీ తెలిసారా? ఈ ఉద్యోగం కంటికి కనపడతా ఉంది. ఈరోజు ఇనార్బిట్ మాల్, ప్రపంచ దిగ్గజ సంస్థ రహేజా గ్రూప్, రహేజా ఐటీ టవర్ వస్తుంది, రహేజా కన్వెన్షన్ సెంటర్, రహేజా కాన్వకేషన్స్ వస్తుంది. ఇక్కడ ఏఎంసీ మాల్కి సహకరించాం. 15,000 ఉద్యోగాలు వస్తున్నాయి నార్త్ నియోజకవర్గంలో. ఆ మహానుభావుడు 2014 నుంచి 2019 వరకు ఒక ఉద్యోగం వచ్చిందా చెప్పమనండి. మాట్లాడితే ఏదో రౌడీలు అంటారు, గూండాలు అంటారు, లేకపోతే మాట్లాడితే ఒకటే మాట్లాడతాడు ఆయన. దేని గురించి ఎక్కువ విన్నారా? ఆయన నోటంటే ఒకటే వస్తుంది. ఏంటి వినలేదా మీరు? లేదు. మాట్లాడితే మందు మందు అంటే ఇది వాళ్ళ బిజినెస్ కింద మార్చుకోవడమా లేకపోతే ఆయన దానికి బానిసనా? తెలీదో, తెలుసో తెలీదో. వాళ్ళు 1900 మద్యపాన్ని ఎత్తేసింది ఎవరు? టీడీపీ కదా. ఎత్తేసిన తర్వాత లిక్కర్ పాటలు వచ్చినాయి. అందులో విష్ణు కుమార్ రాజు ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన వాళ్ళే విశాఖపట్నం జిల్లాలో ఎక్కువ షాపులు చేశారు. అంటే నన్ను కదిపితే బోర్డన్ సబ్జెక్ట్ ఉంది. నేను ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను, ప్రజలకు అందుబాటులో ఉన్న నా కాన్సన్ట్రేషన్ అంతా ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది. కానీ ఆయన ఏదేదో అనుకున్నాడు. నాకు మొత్తం వాళ్ళ చరిత్ర మొత్తం తెలుసు. లిక్కర్ వ్యాపారంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే 96లో మద్యపాన్ నిషేధం ఎత్తేసిన తర్వాత ఆయన మాట్లాడితే 12 రూపాయలు 24 రూపాయలు అయిపోయింది, 24 రూపాయలు 48 రూపాయలు అయిపోయింది, నాకు తక్కువ రేటు దొరకట్లేదు అని ఆయన మాట్లాడుతున్నారు కదా. అసలు లిక్కర్ సిండికేట్ని వాళ్ళకి సంబంధించిన బంధువులు ఇక్కడ రన్ చేశారు. ఊర్లో అందరికీ తెలుసు. 96లో మద్యపాన్ నిషేధం ఎత్తేసిన తర్వాత ఇక్కడ లిక్కర్ సిండికేట్ని రన్ చేసింది నాపై పోటీ చేస్తున్న అభ్యర్థి తాలూకా బంధువులా కాదా? మీరు ఒకటే అడగండి. అడిగాను కదా, స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతున్నాను నేను. మీ ఫ్యామిలీ మెంబర్సు మీ ఫ్యామిలీ మెంబర్సు లిక్కర్ వ్యాపారంలో ఉన్నారా లేదా? 96లో మద్యపానం చేసిన తర్వాత మీ సిటీలో బార్లు నడిపారా లేదా? వైన్ షాపులు నడిపారా లేదా? మీరు అడగండి ఆయన వెళ్ళి. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ సిండికేట్ని తెర మీదకి తీసుకురావడం కంటే విష్ణు కుమార్ రాజు మందుకు బానిస, ఆయనకి తక్కువ ధరకు దొరకట్లేదనే కాన్సెప్ట్ మీ వ్యాఖ్యలు బట్టి అది అర్థం చేసుకోవచ్చు. మరి ఆయన బాధపడేది అంటే వీళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు, ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడితే అది తప్ప వేరేది మాట్లాడట్లేదు. బహుశా మరి అలవాటు ఉందేమో. మీ ప్రభుత్వం మీద కూడా చేస్తున్న విమర్శలు మద్యము కల్తీ మద్యాన్ని ఇస్తుంది, ప్రభుత్వం కల్తీ మద్యానికి సంబంధించిన ఎక్కువ సరఫరా చేస్తుందని విమర్శ కూడా చేస్తున్నారు. దానికి చాలా సంస్థలు ఉన్నాయి. బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కదా, మీరు ఈయన మాట్లాడుతున్నారు కదా. అంటే మీ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వమా? కల్తీ జరిగితే మీ ప్రభుత్వం ఏమైనా చేతగాని ప్రభుత్వమా? మీరు ఒకసారి మీరు ఎంక్వైరీలు వేయించుకోవచ్చు కదా. మీ చేతిలో చాలా ఉన్నాయి కదా సంస్థలు. మీరే బెదిరిస్తున్నారు కదా, చాలామంది వ్యాపారస్తులను బెదిరిస్తున్నారు, మీరు లొంగన వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు కదా. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ మీద మీరు ఎంక్వైరీ చేయించుకోండి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి లిక్కర్ క్వాలిటీ ఆఫ్ లిక్కర్ గురించి. దాని ద్వారా మీరు ఆ పరీక్షలు ఏ ఉంటాయి చేయించుకుని రుజువు చేయొచ్చు కదా. అంటే మీ చేతగాని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, మీకు అధికారం లేదా? ఇక్కడ కూడా ఒకటి చెప్తున్నారు, విశాఖ సిటీ అంటే ప్రతిదీ అంటే వైసీపీకి సంబంధించి పరిపాలన రాజధానిగా మేము తీసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ స్టీల్ ప్లాంట్ అనేది పూర్తి స్థాయిలో దానికి సీఎం నుంచి ఎట్లాంటి మద్దతు లేదు. మా ప్రభుత్వం ఉంది కనుక మేము ఆపి తీరుతామని చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ అనేది కూడా కీలకం కానుంది ఈ ఎన్నికలకు సంబంధించి. ఏం చెప్తారు? 10 ఏళ్ళ నుంచి ఈ దేశంలో ఏ పార్టీ అధికారం